Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is true prosperity. True prosperity. నిజమైన సంపద. The text is from the Gospel according to St. Luke, chapter 5, verse 8. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. 6 వచనాల్లో అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంతటా వారి వలలు పీలిపోతుండగా వారు వేరొక దోణులు తమ పాలువారు వచ్చి తమ సహాయం చేయని వారికి సంఖ్యలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేరు అది చూచి. Today many people today seem to be drawn to Jesus by those who proclaim that God wants them healthy and wealthy. ఈనాడు చాలామంది మత ప్రబోధకులు బయలుదేరారు. హెల్త్ అండ్ వెల్త్ అనే నినాదంతో బయలుదేరారు. అది ఒక స్వార్థగా, ఒక ప్రాస్పెరిటీ గాస్పల్గా నేను పేర్కొనబడ్డది. ప్రభు చెందకు వస్తే విల్ బి హెల్తీ, విల్ బి రిచ్ అనే ఒక తప్పుడు ఉపదేశాన్ని ఈనాడు అందిస్తున్న అనేక అటువైపు ఆకర్షించబడుతున్నారు. హెల్త్ అండ్ వెల్త్ ఆ బోధ వైపు ఆకర్షితున్నారు. ఇది నేడు జరుగుతున్న సత్యం విషయం ఇది. Without question, Jesus showed concern for the sick and the poor. యేసు జీవించే కాలంలో showed mercy and concern to the sick and the poor. రోగులు స్వస్థపరిచాడు. బీదలకు సహాయం చేశాడు ఆయన. బీదలకు మీరు ధన్యులు, blessed are the poor. ఈ సందేశం అందించాడు. వారి పడ జాలు చూపించాడు. కానీ ఆ బోధ ద్వారా, హెల్త్ అండ్ వెల్త్ అనే ఆ బోధ ద్వారా ప్రభు అనేక ఆకర్షింపజేసుకోలేదు. ఈ సత్యాన్ని గమనించండి. యేసు యొక్క ప్రబోధం అది కాదు. ఎస్, హీ హీల్డ్ ద సిక్. ఎస్, హీ హెల్ప్ ద పూర్. బట్ ద గ్రేటెస్ట్ కన్సర్న్ and delight is not to fill our hearts with fish. ఆనాడు గమనించినప్పుడు పేతురు అనుచరులకు దోణలు నింపాలి, మునుగునట్టుగా నింపాలి అనే కోరిక ప్రభుకు లేదు. That was not Jesus' great concern to fill the nets, the 2 boats with fish. 2 దోణెలు మునుగునట్టుగా చేపలతో వారిని నింపాలని ప్రభు ఆశించలేదు. That was not Jesus' concern. Jesus' concern was to fill their hearts with His love, so that they will become fishers of men. తన ప్రేమతో వారిని నింపాలని ఆశించినాడు. వారు మనుషుల పట్ల జాలరుగా ఉండాలంటే they must be filled with God's love. That is the greatest treasure. ప్రేమ. పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అధ్యాయంగా, లవ్ చాప్టర్గా పేర్కొనబడింది. వితౌట్ లవ్ యు ఆర్ నథింగ్. నేను ఆస్తి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అన్నీ ఉండవచ్చు, కానీ ప్రేమ లేని వారు అయితే వ్యర్థులమే మనం. 2 కాదు 10 దోణెల 3 చేపలతో ప్రభు నింపిన అది వారి జీవితానికి సంతృప్తిచ్చేది కాదు. అది కాదు ప్రభు యొక్క ఉద్దేశం. వారి హృదయాన్ని తన ప్రేమతో నింపి వారి మనసు పట్ల జాలుగా ఆశించినాడు. యూ కెన్ డూ దట్ ఓన్లీ when you recognize as Peter did. ఎప్పుడు ప్రభుత్వం నింపుతాడు?
పేతురు ఏ రీతిగా కన్ఫెస్ చేశాడు, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. బికాస్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. The richest people are those who have experienced the love of Christ and want to share it with others. ఈ లోకంలో ధనవంతులు ఎవరనగా దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వారు, ఆ ప్రేమను ఇతరులు పంచుకున్న వారే మిగిలిన ధనవంతులు. దట్ ఈస్ ద ట్రూ ప్రాస్పెరిటీ. కాబట్టి ఆ ట్రూ ప్రాస్పెరిటీ ఈజ్ గాడ్స్ లవ్. ఆ ప్రేమ నీలో ఉన్నదా? ప్రేమ అనగా యేసు ప్రభు ఆ నీలో ఉన్నట్టే యు ఆర్ ద రిచ్ పర్సన్. వితౌట్ హిమ్ you are nothing. You are nothing. Riches are in vain. ఆ నిష్ప్రయోజనమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును కలిగి ఆ ప్రభువును పంచుకోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమైన ప్రాస్పెరిటీ ఏంటో, ట్రూ ప్రాస్పెరిటీ ఏంటో మేము గ్రహించుకోగలిగాం. దట్ ఈజ్ యువర్ లవ్ ఈజ్ ద ట్రూ ప్రాస్పెరిటీ. మీరే మాకు నిజమైన సంపద. మిమ్మును పొందుకొని ప్రభువా ఆ అనుభవాన్ని, ఆ ప్రేమ అనేకలతో పంచుకోవడానికి ఆత్మశక్తి మాకు ఇవ్వగల మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రజలను దర్శించు తండ్రి. మీ లోతైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.